సో ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 29 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో యోకియా అకియామాతో అంటూ ఉంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నిజంగానే లయర్ గేమ్ వాళ్ళతోటి ఫైట్ చేయాలని అనుకుంటున్నావా? ఇంకా నేను ఒప్పుకుంటాను, ఈ రౌండ్స్ లో నేను చాలా పెద్ద తప్పులు చేశాను, కానీ నీకు తెలియకుండానే నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు. ఇక యోకియా ఇలాగే మాట్లాడుతూ ఉండగా డీలర్ వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్ లోకి ఎంతెంత మనీ వచ్చిందనేది రివీల్ చేస్తాడు. దీంట్లో మనం ఫస్ట్ డే టీమ్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అయితే చూస్తాం. దీన్ని చూసి యూజీ ఆలోచిస్తూ ఉంటాడు, మనకు వచ్చిన మనీని అందరితో ప్రాపర్ గా పంచుకుంటే అందరి అప్పులు తీరిపోతాయి. ఇంకా ఇదే టైంలో లీడర్ నైట్ టీమ్ కి సంబంధించిన బ్యాలెన్స్ ని కూడా రివీల్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న నావ ఆలోచిస్తూ ఉంటుంది, అకియామా తను రియలైజ్ అవ్వలేని తప్పేం చేశాడు, మేమందరం గేమ్ ని ప్రాపర్ గానే ఫినిష్ చేశాం కదా. ఇక ఇదే మూమెంట్ లో అకియామా కూడా రియలైజ్ అవుతాడు, కానీ లేట్ అవుతుంది. ఇక దీన్ని చూడగానే యోకియా నవ్వడం మొదలు పెడతాడు, ఎందుకంటే ఈ బ్యాలెన్స్ లో మనం చూస్తే యోకియా 1 బిలియన్ ని సంపాదించుకొని ఉంటాడు. దీన్ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. ఇక దీన్ని చూడగానే నైట్ టీమ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రియలైజ్ అవుతారు. ఇక్కడ దీన్ని ఆలోచిస్తూ ఉంటాడు, అందుకే యోకియా ప్రతిసారి నేనే స్మగ్లర్ ఇంకా ఇన్స్పెక్టర్ గా వెళ్తానని చెప్పేది. తను మన టీం ని కాపాడడానికి ఇదంతా చేస్తున్నాడని నేను అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది తను కేవలం తన ప్రాఫిట్ ని చూసుకున్నాడు. ఇప్పుడు యోకియా అంటాడు, ఇప్పుడు చెప్పు అకియామా, నిజమైన విన్నర్ ఎవరు? ఇక ఈ గేమ్ వల్ల నువ్వు మీ టీం వాళ్ళందరినీ కాపాడుకున్నావు, కానీ నువ్వు ప్రాఫిట్ ని సంపాదించుకోలేకపోయావు. కానీ నేను మాత్రం నాకు కావాల్సినంత ప్రాఫిట్ ని సంపాదించుకున్నాను. ఇంకా నువ్వు లయర్ గేమ్ వాళ్ళతో ఫైట్ చేయాలని అనుకుంటున్నావు కదా, అసలు లయర్ గేమ్ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు లయర్ గేమ్ మనం గెలవడం వల్ల, గేమ్ ని మంచిగా ఆడడం వల్ల ప్రాఫిట్ ని సంపాదించుకోదు. వాళ్ళు కేవలం ఓడిపోయిన వాళ్ళు కట్టే అప్పులతో ప్రాఫిట్ ని సంపాదించుకుంటారు. ఇంకా దీనికంటే వర్స్ సినారియో ఏంటో తెలుసా? అదేంటంటే లయర్ గేమ్ కి సంబంధించిన మొత్తం ప్రాఫిట్ ని ఒక్కడే సంపాదించుకోవడం. ఇంకా నువ్వు నిజంగా లయర్ గేమ్ వాళ్ళతో ఫైట్ చేస్తుండే వాడివైతే నేను ప్రాఫిట్ ని సంపాదించుకోకుండా ఆపుండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే మనీని సంపాదించుకోవడం వల్ల మా టీం కి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు. ఇక దీనికి అంతటికీ కారణం నువ్వే. ఇంకోవైపు దీన్ని అంతా చూసి లీడర్ అంటూ ఉంటాడు, యోకియా గేమ్ ని ఓడిపోయాడు కానీ తను గెలిచాడు. ఇంకోవైపు ఇదంతా విని ప్రెసెంట్ లో నవ్వుతూ ఉంటుంది. తనకి అంటుంది, నువ్వు ఈ రోజు ఏమంత గొప్ప పని ఏమీ చేయలేదు, నువ్వు కూడా మాలాగే ఓడిపోయావు. మన ఫస్ట్ కాన్వర్జేషన్ ని గుర్తు తెచ్చుకో. ఇంకా నేను ఒప్పుకుంటాను, నువ్వు అందరికంటే ఎక్కువ మనీని సంపాదించావు, కానీ ఇదంతా నువ్వు నీ కంట్రోల్ తో సంపాదించుకున్నావా? నువ్వు కేవలం నీ చీప్ స్టిక్స్ ని యూజ్ చేసుకుని అందరినీ భయపెట్టి ఇదంతా సంపాదించుకున్నావు. ఇంకా ఇది కాకుండా మీ టీం కి సంబంధించిన ముగ్గురే నిన్ను మోసం చేశారు. ఇంకా మన ఇద్దరి మధ్యలో జరిగిన ఫస్ట్ కాన్వర్జేషన్ లో నేను నీకు చెప్పాను, లయర్ గేమ్ మన ఆనెస్టీని టెస్ట్ చేస్తుంది. ఇంకా నువ్వు నీ గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తే అందరూ గేమ్ లోంచి బయటపడతారు. ఇంకా దీనికి ప్రూఫ్ మా టీమే. మా టీం వాళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఆనెస్టీగా ఉండి గేమ్ లోంచి బయటపడ్డారు. ఇంకా నేను ఒప్పుకుంటాను, మనీ విషయంలో నువ్వు ఈ గేమ్ లో గెలిచావు, కానీ నా ఐడియాలజీకి అగేన్స్ట్ గా నువ్వు గెలవలేకపోయావు. ఇదే నిజం. ఇక ఈ మాటలన్నీ వినగానే యోకియాని చూసి ఇద్దరు లీడర్స్ నవ్వుతూ ఉంటారు. ఇంకోవైపు యోకియా అంటూ ఉంటాడు, అయితే మీరిద్దరు అందరినీ కాపాడాలని అనుకుంటున్నారా? ఒకసారి మీరిద్దరు మీ గురించి కూడా ఆలోచించుకోండి. మీరిద్దరు 400 మిలియన్ కి సంబంధించిన అప్పుల్లో ఉన్నారు. ఇంకా నేను ఈ గేమ్ లోంచి డ్రాప్ అవుట్ అయినా నేను ప్రాఫిట్ లోనే ఉంటాను. ఇంకా ఇప్పుడు నావంటుంది, నేను ఇంకా అకియామా కలిసి గేమ్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతాం. సరిగ్గా ఇలాగే ఈ కాంట్రోబెండ్ గేమ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నైట్ టీమ్ కి సంబంధించిన వాళ్ళంతా యోకియా మీద చాలా అంటే చాలా కోపంగా ఉంటారు, కానీ యోకియా మాత్రం ఇదంతా పట్టించుకోకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక లాస్ట్ లో ఇక్కడ అకియామా ఇంకా నావ్ మిగిలిపోతారు. ఇక్కడ అకియామా ఫస్ట్ అయితే నావ్ కి థ్యాంక్ యూ చెప్తాడు, యోకియా నోరు మోయించినందుకు. ఇంకా తను ఇది కూడా ఆలోచిస్తాడు, ఒకవేళ యోకియా కనుక డ్రాప్ అవుట్ తీసుకుంటే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ అకియామా ఎందుకు ఇలా అంటున్నాడంటే, యోకియా తన టీం కి సంబంధించిన మొత్తం మనీని ఒక్కడే తీసుకెళ్లాడు, ప్రాఫిట్ ని సంపాదించుకున్నాడు. దీనివల్ల వాళ్ళ టీం కి సంబంధించిన అప్పులు అనేవి పెరిగిపోయాయి. ఇంకా లయర్ గేమ్ లో ప్రాఫిట్ ని సంపాదించుకోవడం అంటే పక్కోడి మనీని కొట్టేయడం అంతే. డైరెక్ట్ గా లయర్ గేమ్ నుంచి మనకి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. ఇంకా ఈ సిచ్యువేషన్ లో యోకియా కనుక డ్రాప్ అవుట్ తీసుకుంటే 1 బిలియన్ కి సంబంధించిన మనీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల అందరినీ కాపాడడం చాలా కష్టం అవుతుంది. ఐ థింక్ మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటున్నా. సరిగా ప్రెసెంట్ లో అకియామా అంటూ ఉంటాడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యోకియా ఇంత మనీని గెయిన్ చేస్తాడని. ఇంకొక విధంగా చూసుకుంటే నేను కూడా యోకియా లాంటి వాడినే. నేను కూడా నైట్ టీమ్ కి సంబంధించిన వాళ్ళని మ్యానిపులేట్ చేసి భయపెట్టి ఇదంతా చేశాను. ఇది విని నావ్ అంటుంది, లేదు నువ్వు యోకియా లాంటి వాడివి కాదు. ఇంకా నావ్ అకియామా తను ఇలా అనుకోవడం చూసి నావ్కి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తను అకియామాకి సంబంధించిన పాస్ట్ విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి లూజర్ రివైవల్ గేమ్ ఆడడానికి అయితే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డీలర్ చెప్తాడు, యోకియా ఇప్పటి వరకు తన డ్రాప్ అవుట్ ని ఫైల్ చేయలేదు, అంటే తను నెక్స్ట్ గేమ్ ని కూడా కంటిన్యూ చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ మాట వినగానే నావ్ ఇంకా అకియామా అయితే చాలా సంతోషిస్తారు. ఇంకా డీలర్ ఇది కూడా చెప్తాడు, కోత అకాగే కూడా తన డ్రాప్ అవుట్ ని ఫైల్ చేయలేదు, తనకి మీరు చెప్పిన పాయింట్స్ చాలా నచ్చాయంట, తను కూడా అందరినీ కాపాడాలని అనుకుంటున్నాడు. ఇది విని నావ్ అకియామాతో అంటుంది, మనం తన్ని మళ్ళీ నమ్మొచ్చా? ఇక ఇదే టైంలో ఇక్కడికి రివైవల్ గేమ్ ఆడడానికి యూజీ కూడా వచ్చేస్తాడు. ఇక్కడ యూజీ అంటూ ఉంటాడు, నేను కూడా మీకు హెల్ప్
వచ్చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా చూసి ఇక్కడ ఉన్న డీలర్స్ ఆలోచిస్తూ ఉంటారు, నా ఈ గేమ్ ని నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చింది, కానీ తను అనుకునే విధంగా తను గెలుస్తుందా? సరే ఇలాగే నవ్వు తన లైఫ్ ని కొన్ని రోజులు నార్మల్ గా గడుపుతూ ఉంటుంది. ఇక సడన్ గా ఒక రోజు తన ఇంటికి లాయర్ అయితే వచ్చేస్తాడు. తను ఇక్కడికి వచ్చింది లూజర్ రివైవల్ గేమ్ కోసం. తను ఇక్కడ చెప్తూ ఉంటాడు, నెక్స్ట్ రౌండ్ కి సంబంధించిన గేమ్ అనేది 3 vs 3 కి సంబంధించింది. అంటే యూజీ నావ్ ఇంకా అకియామా కలిసి వాళ్ళ ఒపోనెంట్స్ తోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తను ఇక్కడ చెప్తూ ఉంటారు, మీరు ముగ్గురు గెలవాలంటే మిగతా ముగ్గురు ఇక్కడ ఓడిపోవాల్సిందే. ఇంకా ఈ లూజర్స్ రివైవల్ గేమ్ అనేది ఈ లూజర్స్ కి లాస్ట్ గేమ్. దీని తర్వాత మళ్ళీ ఇలాంటి గేమ్స్ అనేవి జరగవు. ఇక ఇదంతా చెప్పి లాయర్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత నావోకి చాలా భయమేస్తూ ఉంటుంది. ఇక తను వెంటనే అకియామాకి ఫోన్ చేస్తుంది. ఇక్కడ అకియామా నెక్స్ట్ రౌండ్ కూడా మనమే గెలుస్తామని చెప్పి తన్ని మోటివేట్ చేస్తాడు. సరిగ్గా దీని తర్వాత ఫైనలీ లూజర్ రివైవల్ గేమ్ కి సంబంధించిన రోజు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళడానికి ఒక మాస్క్ మ్యాన్ బస్ తో వస్తాడు. ఇక దీని తర్వాత తను వీళ్ళ ముగ్గురిని ఒక స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. సో ఈ స్కూల్ ని 2 years ముందే క్లోజ్ చేసేసారు. ఇంకా లూజర్ రివైవల్ గేమ్ అనేది లైబ్రరీలో ఉండబోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఓపోనెంట్స్ ని కూడా చూస్తాం. ఇంకా ఇది కాకుండా ఇక్కడికి ఇంకొక కొత్త డీలర్ కూడా వచ్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ డీలర్ అంటూ ఉంటాడు, ప్రతిసారి లాగా ఈసారి కూడా మేము మీకు మనీని ఇస్తాం, దాన్ని యూజ్ చేసుకుని మీరు ఈ గేమ్ ని ఆడాల్సి ఉంటుంది. కానీ ఈ మనీని మేము క్యాష్ రూపంలో కాకుండా చిప్స్ రూపంలో ఇస్తాం. దీంట్లో ఒక్క చిప్ 1 million తో సమానం. ఇలా మేము మీకు 150 చిప్స్ ని ఇస్తాం. ఇంకా మీ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత మీ 150 చిప్స్ నుంచి మేము 100 చిప్స్ ని తీసుకుంటాం. అంటే మీకు 50 million కి సంబంధించిన ప్రాఫిట్ వస్తుంది. అది కూడా మీరు ఈ చిప్స్ ని మిగిల్చుకుంటే. ఇంకా ఇది వినగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. ఇంకా డీలర్ చెప్తాడు, ఈ గేమ్ అనేది 3 vs 3 కి సంబంధించిన గేమ్. ఇక ఈ రెండు టీంలలో అకియామాకి సంబంధించిన టీం పేరు వచ్చేసి ఈస్టర్న్ ఆర్మీ. ఇంకా వీళ్ళ ఆపోనెంట్స్ కి సంబంధించిన టీం పేరు వచ్చేసి వెస్టర్న్ ఆర్మీ. ఇంకా మీ టీమ్స్ లో మీరు ఒక జనరల్, ఒక కోర్, ఒక స్పియర్ హెడ్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆపోనెంట్స్ తో మీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ గేమ్ ని అందరూ సపరేట్ గా ఆడాల్సి ఉంటుంది. ఇంకా ఈ గేమ్స్ అనేవి ఒక సపరేట్ సౌండ్ ప్రూఫ్ రూమ్ లో జరుగుతాయి. ఇంకా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే మైక్రోఫోన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ గేమ్ లో 3 rounds అనేవి ఉంటాయి. ఇంకా ఈ రౌండ్స్ మధ్యలో ఎవరైనా వాళ్ళ టీం మెంబర్స్ తో మాట్లాడాలని అనుకుంటే వాళ్ళు బ్రేక్ తీసుకోవచ్చు. ఇంకా ఈ 3 rounds లో ఎవరైతే 2 rounds గెలుస్తారో వాళ్ళు ఈ గేమ్ లో గెలిచేస్తారు. ఇక ఇదే టైంలో ఇక్కడ ఉన్నతను అంటాడు, ఒకవేళ మేము ఈ గేమ్ లో ఓడిపోతే అసలే నా మీద 200 million కి సంబంధించిన అప్పు ఉంది. దీనిపై డీలర్ చెప్తాడు, ఆ మనీని ఎలా వసూలు చేయాలన్న సంగతి మాకు తెలుసు. ఇది విని నాకి చాలా భయం వేస్తుంది, ఎందుకంటే వీళ్ళ మీద 400 million కి సంబంధించిన అప్పు ఉంది. ఇక్కడ అకియామా అంటాడు, భయపడకు, ఈ గేమ్ లో మనమే గెలుస్తాం. సరేగా ఈ 2 టీమ్స్ కి వాళ్ళ గేమ్ మనీని అయితే ఇచ్చేస్తారు. ఇది వీళ్ళ టీం కి మొత్తానికి సంబంధించిన మనీ. సో ఇక్కడ సపోజ్ వీళ్ళ టీం కి సంబంధించిన ఒక ప్లేయర్ 100 million ని సంపాదించాడు. ఇంకా మిగతా 2 players 400 million లాస్ చేసుకున్నారు. ఇక దీని వల్ల తను గెలిచిన 100 million అనేది పోతుంది. ఇంకా వీళ్ళ మీద 300 million కి సంబంధించిన అప్పు పడుతుంది. అంటే ఇక్కడ ఒక్క ప్లేయర్ ఓడిపోయినా దానికి సంబంధించిన మనీ టీం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు లీడర్ అంటాడు, మీకు సంబంధించిన రోల్స్ ని ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. ఇంకా మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ రోల్స్ ని మళ్ళీ మార్చరాదు. ఇక ఇది వినగానే మనోళ్ళు డిసైడ్ అవుతారు. యూజీ ఏమో స్పియర్ హెడ్ అవుతాడు, అకియామానేమో కోర్, ఇంకా నావేమో జనరల్. ఇక ఇప్పుడు లీడర్ చెప్తాడు, ఫస్ట్ రౌండ్ స్పియర్ హెడ్ వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ గేమ్ పేరు వచ్చేసి 24 chamber రష్యన్ రూలెట్. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.